ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి హీరోలు మాత్రమే పాన్ ఇండియా సినిమాలు చేయగలరా? చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేయలేరా? కావాలనే వాళ్ళు ఈ పోటీ నుంచి పక్కకు వెళుతున్నారా? లేక వాళ్లకు అలాంటి కథలు రావట్లేదా? పైన చెప్పుకున్న స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా చిరంజీవి మార్కెట్ ఉంది. ఆయన సినిమా క్లిక్ అయితే కలెక్షన్ల వర్షం కురుస్తుంది. ఫ్లాప్ అయితే నష్టాలు కూడా ఊహకు అందవు. అది వేరే విషయం. అలాగే సీనియర్లు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటుంది కూడా చిరంజీవి మాత్రమే. ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమా మాత్రం చేయలేదు. అలా చేయలేదు అనటం కంటే ఆయన అలాంటి ప్రయత్నం జోలికి వెళ్లలేదని చెప్పాలి. రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చిరంజీవి కొన్ని విజయాలు, మరికొన్ని ఫ్లాప్లు అందుకున్నారు. ఫ్లాపుల్ని వదిలేస్తే ఆయన హిట్స్ ఏవి నార్త్లో, బెల్ట్లో క్లిక్ అవ్వలేదు. ప్రస్తుతం విశ్వంబర అనే సినిమాలో నటిస్తున్నారు. ఇది పాన్ ఇండియా సబ్జెక్టే. ఖర్చు కూడా బాగానే పెడుతున్నారు. కానీ ఇక్కడ సినిమాకు పెట్టే ఖర్చు కాదు. విశ్వంబర సబ్జెక్ట్ నార్త్ ప్రేక్షకులకు ఎక్కాలి. అది జరిగితే చిరంజీవి పాన్ ఇండియా కళ నెరవేరినట్టే. రీ ఎంట్రీలో కూడా బాలీవుడ్లో మెరిసిన ఘనత చిరు సొంతం అవుతుంది. బాలకృష్ణ కూడా ఇప్పటికే పాన్ ఇండియా సినిమా దిశగా తన ప్రయత్నాలు వేగవంతం చేశారు. భగవంత్ కేసరి సినిమాకు స్వయంగా తానే డబ్బింగ్ చెప్పి మరీ హిందీలో రిలీజ్ చేశారు. అయితే ఇది ఒకేసారి రిలీజ్ కాదు. ఇక ఇప్పుడు తాజాగా డాకు మహారాజ్ హిందీ వెర్షన్ కూడా రిలీజ్ అయింది. అయితే ఈ రెండు అక్కడ క్లిక్ అవ్వలేదు. బాలకృష్ణకు పాన్ ఇండియా ఇమేజ్ రాలేదు. ఇక ఇప్పుడు బాలకృష్ణ తన ఆశలన్నీ ఆఖండ 2 పైనే పెట్టుకున్నారు. దీనికి 2 కారణాలు. ఒకటి బోయపాటి ఊరమాస్ టేకింగ్ కాగా, రెండోది నార్త్ జనాల్ని బాగా అట్రాక్ట్ చేసే మైథాలజికల్ సబ్జెక్ట్. ఇంతకుముందు బోయపాటి తీసిన కొన్ని సినిమాలు హిందీ వెర్షన్ యూట్యూబ్లో సూపర్ హిట్గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇలా ఈసారి ఎలాగైనా పాన్ ఇండియా స్థాయిలో భారీ రికార్డులు కొట్టాలని డిసైడ్ అయ్యారు. ఇక నాగార్జున, వెంకటేష్ అయితే ఈ రేసుకు చాలా దూరంగా ఉన్నారు. వెంకటేష్ తన సినిమాలన్నీ పూర్తిగా తెలుగు మార్కెట్కే పరిమితం చేసుకున్నారు. ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాను హిందీలో విడుదల చేయలేదు. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా చేయాలని అనుకుని చేస్తే పాన్ ఇండియా సినిమా అవ్వదని, చేసిన సినిమా పాన్ ఇండియన్ స్థాయిలో హిట్ అయినప్పుడు మాత్రమే అది పాన్ ఇండియా మూవీ అనిపించుకుంటుందని గతంలో వెంకటేష్ అన్నారు. ఆయన అన్న మాటలు బావున్నాయి, కానీ కనీసం ఆ దిశగా ఆయన ప్రయత్నం కూడా చేయటం లేదు. నాగార్జున విషయం సరే, ఈయన రీజనల్ సినిమానే చేయటం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈయన నుంచి పాన్ ఇండియా సినిమా ఆశించటం కష్టమే. కాకపోతే ఈ లోటును కాస్త భర్తీ చేస్తూ భారీ సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తున్నారు నాగార్జున.